నుంచి ఇచ్చేసిన సహోదరులు మురళి సార్ అండ్ మా స్నేహితులు వంశీ సార్ అండ్ మాకు నాన్న సమానులైన అందబాబాయ్ గారు ఈ మా స్కూల్లో అడుగుపెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్రాండ్ వెల్కమ్ టు ఆల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం అన్ని తైదలు మర్చిపోయినాం, సద్దలు మర్చిపోయినాం, గొర్రెలు మర్చిపోయినాం, ఆర్కలు మర్చిపోయినాం. ఇవి ఇప్పుడు హైదరాబాద్లో నేను చూస్తూ ఉన్నా, పెద్ద పెద్ద మార్కెట్లో చాలామంది సద్దలు కొర్రలు సామాన్లు కొనుక్కోపోతున్నారు. అంటే అవి ఇప్పుడు ఏ పల్లెటూళ్ళ పంతలేవు, కానీ ఎక్కడనో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పండిస్తున్నారు. ఇలా ఒకనాడు సామాన్లు ₹1 కూడా కిలో దొరికేది కదా, అసలు ఎవరు కొరపోయేది. ఇలా ₹100 ₹115 కిలో వస్తుంది. మరి వంటకాలన్నీ కూడా ఇప్పటికి కూడా ఇంకా మనం మార్పు తీసుకురావాలి. మంచి రుచికరమైనటువంటి ఏళ్ళలో కూడా ఆరోగ్యంగా ఉంటుంది కనుక ఈ తల్లిదండ్రులకు వీళ్ళకు మరి ఆనాటి ఇంకటి వంటలు చెప్పాలి, ఆ రకంగా చెప్పాలి, మన పిల్లలకు అట్టు పెట్టాలి. ఏదో ఎక్కడన్నా ఏదైనా టైం లేనాడు మా హోటల్ పోయి తినాలి తప్ప ఎక్కడ కూడా హోటల్లో తినద్దు. అదంతా టెస్టింగ్ ఫుడ్ చేసి పాడు చేసుకుంటుంది. ఆ విధంగా మరి చిన్నారులందరూ కూడా చాలా మంచి ఫుడ్ తెచ్చు. మరి ఆ ఫుడ్ నిజంగా ఇట్లాంటి ఫుడ్ ప్రతిరోజు చేయాలి, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల చేసుకోరు. కానీ కొంత నాణ్యమైన ఫుడ్ చేసి మరి ఒక చిన్నారుల రకాల కర్మశిక్షతో ఉన్నారు. మరి పల్లెటూరు రుచులన్నీ మాకు కూడా మరి టేస్టింగ్ చేయించినందుకు మరి న్యూ కాకతీయ స్కూల్ యజమానానికి, మా మేడం గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. చదువు అనేది చాలా గొప్పదమ్మా.